ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఫండ్స్ తీసుకుని ధర్మ పోరాట దీక్ష అనేటువంటిది ఢిల్లీలో జరిపి అక్కడ ఆ డబ్బులతోటే మరి నరేంద్ర మోడీ గారిని తిట్టించినటువంటిది, ఆయన మీద దూషణలు కనుక చూసినట్లయితే ఏ డబ్బులు ఎవరు ఎక్కడ వాడారు, ఏ ధర్మం ఏ యొక్క దేవాలయాల డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తిట్టడానికి వాడారో నరేంద్ర మోడీ గారికి కొంచెం తెలిస్తే లేదా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే శ్రీరామ అయోధ్య గురించి కూడా ఆయన కొంచెం ఎందుకోనో మరి రాజకీయం చేసి మాట్లాడినట్టుగా కనిపించింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు అక్కడికి రావాలా వద్దా అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో నలుగురు శంకరాచార్యుల వారు కూడా రావడానికి అక్కడికి తిరస్కరించారు. అంత మాత్రాన్ని నుంచే వారిని కూడా ఇదే రకంగా ఆయన నా గాడిలో కట్టి మాట్లాడకపోవటం మన యొక్క అదృష్టం. ఇవాళ రాజకీయాలు చేయాలి, కానీ నరేంద్ర మోడీ గారు లాంటి వారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హిందూ దేవాలయాలు హిందూ ధర్మం గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు